మనం సపోజ్ చూసుకుంటే ఉప్పల్ చెరువు ఎలా ఉండే, మురికి కూపం లాగా ఉండే, కబ్జా అయిపోయి ఎన్నో ఎకరాలు ఉండే. ఇప్పుడు ఉన్న కాడికి దాన్ని తీసుకొని ఎంత బ్యూటిఫుల్గా చేశారు. దాన్ని ఆ నీరు నిలబడడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతూ ఉంది, పొల్యూషన్ లేకుండా ఉంది. బతుకమ్మ చెరువు కూడా మనకు ఇది ఉంది. కుకుట్పల్లిలో నల్ల చెరువు ఉంది. ఎన్ కన్వెన్షన్లో నాగార్జున గారిదే పెద్దవాళ్ళదే తీసి అక్కడ ఒక మళ్ళా తుమ్మడి చెరువు మళ్ళీ పునరుద్ధరణ జరుగుతూ ఉన్నాయి. అట్లా వందలాది చెరువులు మళ్ళా పునర్జీవనం చేస్తూ వేలాది ఎకరాల ప్రభుత్వ ఆస్తులని బడా నేతలు కానీ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ వాళ్ళ కబంధ హస్తాల నుంచి వేలాది లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తులని మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి ల్యాండ్ బ్యాంకును తయారు చేయడంలో రంగనాథ్ గారు, హైడ్రా గారి కృషి వర్ణనాతీతం. మొన్న ఇది మనకు హైకోర్టు తీర్పు ఇచ్చింది, వారి మీద 60 కేసులు ఈ విధంగా కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయని చెప్పి. కానీ ఈ 60 కూడా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద నాయకులు వేసిన కేసులే కానీ ప్రజలు ఎక్కడ వేసిన కేసులు కాదు. ఎవరు సంతోషంగా ఉన్నారంటే 60 కేసులు వేసిన వాళ్ళు మాత్రము చాలా హ్యాపీగా పండుగ చేసుకున్నారు. కానీ పేద ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా గుడిసెలున్నా, సామాన్యులున్నా కూడా ఒకవేళ వాళ్ళ చాలా రోజుల నుంచి అక్కడ నివాసం ఉంచుకుంటే వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏదైనా ఇందిరమ్మ ఇల్లు పథకం కానివ్వండి, లేకుంటే డబుల్ బెడ్రూమ్ల పథకం కానివ్వండి, వాళ్ళకి శాశ్వతమైన నిర్మాణము ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరికైనా ఇట్లా ఇబ్బంది ఉన్నా కూడా స్థానికంగా మన ఎంఆర్ఓ గారు ఉన్నారు, లేకుంటే అక్కడ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉన్నారు, చుట్టుపక్కల కార్పొరేటర్లు ఉన్నారు. మీకు ఏమైనా అన్యాయం జరిగితే మా స్థలాలు ఇల్లులు పలగొట్టినట్టే మీరు ప్రభుత్వానికి విన్నవించుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని చూసి ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, నిల్వ నీడలేని వారికి ఒక సహారా ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి పాలసీ. కాబట్టి పేద ప్రజలు మాత్రం ఎక్కడా కూడా హైడ్రా వల్ల భయపడతలేరు. సోషల్ మీడియాలో చూస్తున్నామన్న పేద ప్రజలే కదా తిట్టుకునేది బాగా. రీసెంట్ గా మీ నియోజకవర్గం మీ సోమాజిగూడలో చూసుకున్నట్టయితే ఎంఎస్ మక్తా దగ్గర కావచ్చు, అక్కడ కూడా ప్రజలు హైడ్రా రంగనాథ్ గారిని శాపనార్థాలు పెట్టినటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో అంతా బ్రహ్మాండంగా ఉన్నారని ఎట్లా చెప్తారన్న? ఇప్పుడు అదే ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టడానికి మా డివిజన్లో ఉన్న ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా ఎక్కడ కూడా ఎవరికి నోటీసులు ఇచ్చిన దాఖలా లేవు. హైడ్రా కేవలం అక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దాని మీద ఒక కంప్లైంట్ రావడంతో హైడ్రా రంగనాథ్ గారు, మరి జిహెచ్ఎంసీ కమిషనరు, జిల్లా కలెక్టర్ వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ఆ బిల్డింగ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా వెళ్ళినారా? మేము వెళ్ళలేదు, ప్రభుత్వం వాళ్ళు వచ్చారు. తర్వాత ఆ ఇష్యూని తీసుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, దాని ద్వారా పబ్బం గడుపుకోవాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి హైడ్రా మీద అని చెప్పి కొంతమంది నాయకులు హైడ్రా బిఎస్ మక్తాకు నోటీసులు ఇచ్చింది, ఎంఎస్ మక్తాకు నోటీసులు ఇచ్చింది అని చెప్పి ప్రజలు రెచ్చగొట్టి అక్కడ పెయిడ్ వాళ్ళని, అక్కడ మీరు చూస్తే టీవీలో కొంత మీడియాలలో చూస్తే పెయిడ్ వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లెకార్డ్స్ బట్టి మక్తాలో మనకు ఇల్లు పోతున్నాయి అవి పోతున్నాయి ఒక డ్రామా చేశారు. కానీ ఆ డ్రామాను కూడా ఎంబడే రంగనాథ్ గారు అదే స్పాట్కి వచ్చి ఇది తప్పుడు ప్రచారం చేస్తారు కొంతమంది, వారి మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము. ఎక్కడ మక్తా కానీ బిఎస్ మక్తా కానీ ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధం లేదు, హైడ్రాకు దీనివల్ల మాకు కంప్లైంట్ లేవు, ఏం లేదని చెప్పి వాళ్ళు గంటాపదంగా చెప్పిపోయారు. అదే చూస్తున్నాం, ప్రతిపక్షాలు మంచిని మంచి అనండి, చెడుని చెడండి. ఎక్కడ నిజంగా పేదవాళ్ళకి జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పు లేదు. కానీ రాని దాన్ని కూడా మీరు ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఇతర ప్రజలని వాళ్ళని పాపము ఇళ్లలో కూర్చున్న వాళ్ళని నిజంగానే మాకు హైడ్రా పలగొడుతుందేమని వాళ్ళు భయభ్రాంతులు అయ్యే అవకాశం ఎక్కుంటది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే రంగనాథ్ గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ అంత తర్వాత మీరే రంగనాథ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు రంగనాథ్ గారికి కావచ్చు, అంటే మొన్న కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళిద్దరికి ఏదో లావాదేవీలు ఉన్నాయి, ఇక్కడ ఆయన కన్ను పడితే ఆయన కబ్జా చేస్తాడు, దాన్ని చేస్తాడు అన్నట్టు అట్లేమన్నా ఉన్నాయా? అంటే అంతగానో లేదు. కారణం హార్నెస్ట్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారు, ఆయన ప్రభుత్వం ఏదైతే పని అప్పచెప్పిందో ఆ పని చేయడానికి ఆయన కంకణం కట్టుకో ఉన్నారు. ఇవాళ కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టించాడు రియల్ ఎస్టేట్ మాఫియా. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరనే 10,000 కోట్లు, 5,000 కోట్లు, 4,000 కోట్లు ఇట్లా ఉంటే రియల్ ఎస్టేట్ మాఫియా రేపు ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలోకి పోతుంది.
ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తారతమ్యం సమాజంలో పెరిగితే అది సమాజానికి మంచిది కాదు. అన్న ఈ భూమి అనేది అందరి సొత్తు. ఈ భూమి అనేది అందరి గుప్పిట్లో ఉండాలి. వందల వేల ఎకరాలు కొంతమంది గుప్పిట్లోనే ఉంటే లేనివాడు ఎక్కడ పోవాలి? అందుకోసమే ఇలాంటి ప్రభుత్వంకు తిరిగి వచ్చిన ఆస్తిని హాస్పిటల్ కట్టడము, లేకుంటే విద్యా సంస్థలు కట్టడము, లేకుంటే కోర్ ఏరియాలో ఇప్పుడు కొత్తగా మీకు ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చింది. 6 లక్షలు కడితే ప్రభుత్వము LIG స్కీమ్లో, MIG స్కీమ్లో మీకు మీ నివాస ప్రాంతంలో చుట్టుపక్కలలోనే కోర్ ఏరియాలో అంటే 1,00,000, 3 లక్షలు, 2 లక్షలు ఉన్న గజం జాగాలో కూడా పేదవాళ్ళకు నివసించడానికి ఒక మంచి ఇందిరమ్మ ఇల్లు కట్టియబోతా ఉంది. ఇలాంటి తీసుకున్న ల్యాండ్లని అవసరం ఉంటే మళ్ళా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు కాబట్టి ఇక్కడ పేదవాళ్ళకి మళ్ళీ ఒక ఇల్లు కట్టియాలనేది ఒక మంచి పథకం. దాన్ని కూడా ఈ BRS సోషల్ మీడియా మేము ఫ్రీగా ఇచ్చినాం ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్, రేవంత్ రెడ్డి నుంచి 6 లక్షలు తీసుకుంటున్నాడు. మీరు ఫ్రీగా ఎక్కడ ఇచ్చినారు? 1 కోటి 2 కోట్ల ఎకరం ఉన్న దగ్గర సిటీకి 30-40 కిలోమీటర్ దూరంలో కట్టారు. ప్రజలు రావడం పోవడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్ ఏరియాలో ప్రజలు నివసిస్తున్న మాకు జూబ్లీహిల్స్ లో కడతా ఉన్నారు. ఖైరతాబాద్ దానం నాగేందర్ సార్ ఏరియాలో జూబ్లీహిల్స్ లో కడతా ఉన్నారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో, ఎక్కడైతే సినిమా యాక్టర్లు ఉంటారో, ఎక్కడైతే పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారో అక్కడ కూడా సామాన్యులు నివసించడానికి ఇందిరమ్మ పథకం ద్వారా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నివసించాలి. ఇది హైదరాబాద్ ఒక్కరి సొత్తు కాదు, డబ్బున్న వారి సొత్తు కాదు, ఇది ధనవంతుల సొత్తు కాదు. హైదరాబాద్ అందరిది. కుల మత ప్రాంతాలు అందరూ కూడా హైదరాబాద్లో నిలపాలని చెప్పి సిటీలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇందిరమ్మ ఇండ్లు 6 లక్షల రూపాయలు ప్రభుత్వము, 6 లక్షలేమో బెనిఫిషరీస్టు, 5 లక్షలు ప్రభుత్వము, స్థలం మాత్రం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తా ఉంది. తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లోన్కు వెళ్ళడానికి కూడా సౌకర్యం ఇస్తుంది. కాబట్టి ఎవరన్నా 6 లక్షలు కట్టుకునే స్థితిలో మధ్యతరగతి వారు ఉంటే వాళ్ళకు కూడా క్యూర్ ఏరియాలో ఇల్లు కట్టియాలని రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి ఒక మంచి నిర్ణయం. దాన్ని కూడా వీళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు కదా అంటారు. ప్రజలకు ఉపయోగపడేది 100%. రేపు బోనాల కల్లా ప్రతి లబ్ధిదారుడు ఇళ్లకు పోబోతున్నారు. కేవలం GHMC ఎలక్షన్ చూసుకొని పేపర్ ప్రకటనలు అండ్ హోల్డింగ్ ప్రకటనలు ఇవి మాత్రమే అనుకోవచ్చా? లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలకి ఈ అభివృద్ధికి ముడి పెట్టదు. ఇది సంక్షేమం అనేది రెగ్యులర్ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఒక ఇందిరమ్మ నినాదమే కూడు గూడు నీడ. ఇందిరమ్మ నినాదమే. ఆ నినాదానికి ఎప్పటికి కూడా అన్ని పార్టీలు ఆచరించకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆచరిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కోర్ ఏరియాలో కూడా పేదవాళ్ళు హైదరాబాద్కి దూరం కావద్దు, హైదరాబాద్లోనే వాళ్ళు నివసించాలి. మన ఇంట్లో పనిచేయడానికి పేదవాళ్ళు